అయ్యగారు ప్రార్థన చేసి మన మధ్య నుంచి వెళ్ళేటప్పుడు కూడా మనం ఒకసారి లేచి నిలబడతాం. ఓకే, ప్రార్థన చేశారు పెద్ద అయ్యగారు. మనం ఎప్పుడు అడిగితే ఈ చర్చ అప్పుడు మనకు వస్తే తెలుస్తారు. అందరూ చప్పట్లోడి కృతజ్ఞత అయ్యగారి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన అనంతరం అతిథి ఆహ్వానం ఉంటుంది. కారుపాటి సాంసాగర్ అయ్యగారు దేవుని రాజ్యవ్యాప్తిలో ఒక బలమైన సాధనంగా వాడబడతాం. ఆ కారణం చేత వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు సహకారం ఎప్పుడు వరకు ఉంటుంది. అందరి బట్టి దేవునికి మహిమ కలుగునుగా ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేటి దినము ప్రభా నీ దాసుల ద్వారా చిన్న బిడ్డల పట్ల వారు చేస్తున్న పరిచర్య విషయంలో మీకు వందనములు స్తోత్రాలు. ఈ దినము మా ప్రభా వారు చేపట్టినటువంటి బిడ్డలను ప్రోత్సహించడం కోసం మరి ఆ బైబిల్ రైటర్స్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్లో ఆయన మరి ఉన్నతమైన స్థితి కలిగిన వారికి ఆయా ప్రోత్సాహకమైన బహుమానాలు ఇవ్వడానికి మరి వాక్య ధ్యానం చేయటానికి ఈ దినం ఈ స్థలంలో సమకూడి ఉంటాడుగా ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి దాకును మీరే మా మధ్యన ఉండి ఈ కార్యక్రమం అంతటినీ క్రమంగాను నీ దేని బిడ్డలందరికీ ఇది ఆశీర్వాదకరంగా ఉన్నట్లు నడిపించమని ఆయన మీరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జీసస్ ఫ్రెండ్స్ టీవీ ఛానల్ వారి అధినేతను ఇదిగో ప్రభా వారితో పాటుగా సహకరిస్తున్నటువంటి మిగిలినటువంటి ఆ సేవకులను పేరు పేరు చెప్పున దీవించమని ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరినీ బహుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తీవ్రమైన అస్వస్థత గురైన తర్వాత ఇప్పుడు కూడా చేయలేదనుకున్నా కానీ సాల్మన్ గారు నా కుడి భుజంగా నిలిచి ఈ కార్యక్రమం అంతా ఆయనే తన భుజాన్ని వేసుకుని ఈ యొక్క ఎగ్జామినేషన్ పత్రాలు దిద్దించడంలో స్క్రూటనైజ్ చేయడంలో బహుగా కష్టపడ్డాను. నాకు ఒక మంచి టీ ఇచ్చి కూర్చోబెట్టి స్క్రూటనైజేషన్లో నన్ను కూడా భాగస్థం చేశాడు. సో ఈ ప్రోగ్రామ్ ప్రారంభించాలనుకున్నప్పుడు మొట్టమొదట నా మనసులో వచ్చిన వారు శ్రీమతి సౌభాగ్యవతి గారు, చిల్డ్రన్ మిషనరీ గారు, సాల్మన్ గారు, సుధాకర్ గారు, నేకూరి అనిల్ కుమార్ గారు. ఈ నలుగురు కూడాను ఈ కార్యక్రమం పరీక్ష నిర్వహించాలని కోరాను. అదేవిధంగా టీబీసీ కార్యవర్గం యొక్క అనుమతితో ఈ స్థలాన్ని ఉపయోగించుకుని జీసస్ ఫ్రెండ్స్ నేషనల్ క్రిస్టియన్ టెలివిజన్ యాప్ పక్షంగా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం వీడియో యాప్ పక్షంగా మనం 4వ తారీఖున ఈ కార్యక్రమం పరీక్ష నిర్వహణ చేసుకున్నాం. మూల్యాంకనం ఒక 6 సహాయం చేశారు. 6 మాస్టర్లు దిద్ది పెట్టారు. మీరు ఎవ్వరూ ఏ విధంగా కూడా బాధపడకుండా మొదట మేము 10 మందికి కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం. ఎంతమందికి? పేపర్ దిద్దేటప్పుడు మనసు ఒప్పుకోవాలి. చిన్నపిల్లలు ఇంత చదువుకొని రాశారు కాబట్టి 10 మందికి కాదు, ఒక 20 మందికి ఇచ్చేద్దాం అనుకున్నాం. 20 మంది అనుకున్న తర్వాత 30 మందికి ఇస్తే బాగుంటుందేమో అనిపించింది. 30 మంది అనుకున్న తర్వాత 40 మందికి ఇస్తే మా బడ్జెట్ పెరుగుతుంది. అక్కడ ఒక్కొక్క బైబిల్ 250 రూపాయలు కదా బడ్జెట్, మాకు పెరుగుతుంది. బడ్జెట్ ఏం చూడలేదు, దేవుడు సహాయం చేస్తాడని నమ్మాం. ఇవాళ 40 మంది, 35 మందికి కన్సోలేషన్ ప్రైజెస్తో పాటు ఒక 5 నేను ప్రత్యేకంగా స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ గా ఒక 5 నేను ఎంపిక చేసుకున్నాను వారిని ప్రోత్సహించడానికి. సో పోయినసారి మీరు వచ్చినప్పుడే పరీక్ష రాసిన వాళ్ళందరికీ కూడాను పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేసాం కదా, కాబట్టి ఎవరిని నిరుత్సాహపరచలేదు. సో ఇప్పుడు మనం 35 సంఘాలు పాల్గొన్నాయి. ఎన్ని? 50 సంఘాలు వస్తాయన్నారు. సౌభాగ్యవతి గారు ఎంత కష్టపడ్డారంటే ఆ సంఘాలను సమీకరించడంలో ఆవిడ తీసుకున్నటువంటి శ్రద్ధ, ఆవిడ పడినటువంటి పెయిన్, బాధ చాలా గొప్ప కృషి చేసింది. ఆ కృషి వలన 51 సంఘాలు పేర్లు నమోదు చేసుకున్నాయి. 51 సంఘాల పేర్లు నమోదు చేసుకున్న తర్వాత
ఏలూరు నగరంలో చిన్న డిస్ప్యూట్ వచ్చింది. దానివల్ల కొంతమంది వెనక్కి తగ్గిపోయారు. లేకపోతే ఇంకా ఎక్కువ మంది అయ్యేవారు. 130 మంది పరీక్ష రాశారు. దేవుని మహాకృప. ఆ 130 మందిలోనూ 8-9 మందికి మొదటి, ద్వితీయ, తృతీయ ప్రైజెస్ ఇవ్వగా, మిగిలినటువంటి వాళ్ళ 40 మందికి కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వగా, ఒక 35 చర్చెస్కి కూడాను గుర్తింపు పత్రాలతో పాటుగా మెమోంటో సిద్ధం చేశాం. ఓవరాల్ గా అందరినీ సంతోషపెట్టే కార్యక్రమమే చేశాం. ఓకే, అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మొట్టమొదట ఈ ప్రోగ్రాం తలచుకున్నప్పుడు నా మనసులో వచ్చినటువంటి అక్క చేలూరు చిల్డ్రన్ మిషనరీ సౌభాగ్యవతి అక్కగారే నా మనసులోకి వచ్చారు. వారి అన్నగారికి యాక్సిడెంట్ అయింది. ఈ మీటింగ్ మొదలు పెట్టేమో లేదో అందరూ సిక్ అయ్యాం. అందరిళ్లలో నా వైఫ్ సిక్ అయిపోయింది, బాబు సిక్ అయ్యాడు, నేను సిక్ అయిపోయాను. సౌభాగ్యవతి అక్క వాళ్ళ అన్నగారు చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. అట్లా అందరూ సఫర్ అయ్యారు. సో అయినా కూడా ఇవాళ ఈ ప్రోగ్రాం జరుగుతుందంటే దేవుని కృప. అందరం కలిసి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరూ చేతులెత్తి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమమునకు మనల్ని ఆహ్వానించినటువంటి రెవరెండ్ డాక్టర్ బిషప్ శాంతసాగర్ అయ్య గారికి, అట్రీతిగానే స్థానిక సంఘ కాపుర్లు రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా సండే టీచర్ గారు హెరాల్డ్ బాబు అన్న గారికి, లీలావతి ఆంటీ, ఇక్కడికి చేరువచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రేడియోలో మంచి 2020 క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది చాలా కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. రేడియోలో ఒక అనౌన్స్మెంట్ యాడ్ వస్తుంది, చాలా కొద్ది నిమిషాలు మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాక్యాన్ని నేను ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఆయన సహాయం చేస్తారు. అన్న శాంతసాగర్ అన్న గారు కొన్ని దినాల క్రితం కొంచెం బలహీనతకు గురయ్యారు. ఈ రోజున మరలా మనిషిని అక్కడ మేము మందిరములోకి ప్రవేశిస్తున్నప్పుడు చూసిన వెంటనే లైన్ ఈజ్ బ్యాక్ అనిపించింది. మళ్ళా సింహం మళ్ళా తిరిగి వచ్చేసింది. మనం చాలా నెమ్మదైన స్వరంతో ఆయన మాట్లాడటం మాకు కొంచెం ఆందోళన అనిపించింది. కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా అనేకులు ప్రార్థన ఫలితం మంచి ఆరోగ్యాన్ని దైవసేవకు ప్రభు ఇచ్చారు. ఈరోజు నేను ఒక చిన్న మాటను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతం చేయటానికి
ఒక చిన్న పిల్లవాడు సహాయపడ్డాడు. చిన్నపిల్లలు అనుకుంటా ఉంటారు, నేనేం చేయగలను, వాట్ కెన్ ఐ డూ ఫర్ మై గాడ్, నా దేవుని కొరకు నేనేం చేయగలను, నేనేం చేయాలంటే పెద్దవాడిని అవ్వాలి, అన్నలాగో అక్కలాగో నాకు వయసు రావాలి, జ్ఞానం రావాలి అనుకుంటా ఉంటారు. కానీ చిన్న పిల్లవాడు చేసిన పని ఏంటో తెలుసా? ఒక హిస్టారికల్ ఈవెంట్ని క్రియేట్ చేశాడు. చరిత్రాత్మకమైనటువంటి సంఘటన జరగటానికి ఈ చిన్నపిల్లవాడు కారణమయ్యాడు. చరిత్ర ఎవరు సృష్టిస్తారు? సమ్ రీడ్స్ హిస్టరీ, సమ్ స్పీక్స్ హిస్టరీ, వెరీ ఫ్యూ మేక్స్ హిస్టరీ. ఆ ఫ్యూ ఎవరో తెలుసా? ఎవరైతే ఏ పని చేయడానికైనా ఇష్టపడతారో వారే ఆ ఫ్యూ. చరిత్ర సృష్టించేవారు ఎవరో తెలుసా? చరిత్ర మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చరిత్ర గురించి సంభాషించే వాళ్ళు ఉన్నారు, చరిత్ర గురించి చదివేవారు ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే చరిత్ర సృష్టించగలరు, ఎందుకంటే వాళ్ళు చేసే పనిని వారు ఇష్టపడతారు. దట్ వాస్ ద ఫస్ట్ స్టెప్ దట్ వీ షుడ్ లెర్న్ ఇన్ అవర్ లైఫ్. అబ్దుల్ కలాం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఒకప్పుడు పేపర్లు వేసేటువంటి వ్యక్తి, చాలా సామాన్యమైనటువంటి కుటుంబంలో వచ్చిన వ్యక్తి. అగ్నెస్ గోన్షా బుజక్షు యుగోస్లేవియా దేశం నుండి వచ్చింది, రైతు కుటుంబం నుండి వచ్చింది. ఆమె మదర్ తెరీసాగా ఒక గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాంతియుతగా ఆవిర్భవించింది. ఇలా పెద్ద పెద్ద గొప్ప ఘనమైన చరిత్రాత్మకమైన కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా చిన్న స్థాయి నుండి వచ్చిన వాళ్ళే. మీరు ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపరచబడాలన్నా, ఉన్నతమైన కార్యాలు మీరు చేపట్టాలన్నా, మీరు చేసే పనిని మీరేం చేయాలి? ఇష్టపడాలి. అంత మాత్రమే కాకుండా మీరు చేసేటువంటి ప్రతి పని దేవుని ఆధీనంలో చేసేవారుగా ఉండాలి. ఈ చిన్న పిల్లవాడు చేసిన పని ఏంటో తెలుసా? ఆంధ్రేయ వచ్చి ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయని అడుగుతూ ఉంటే, యేసయ్య శిష్యుడు వచ్చి అడుగుతూ ఉంటే, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పాడు. ఆ పిల్లవాడు ఒక మనస్సు సహజంగా ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లల మన వ్యక్తిత్వం వాళ్ళకి సంబంధించింది నాది అన్నట్లుగా దాచిపెట్టుకుంటారు. నేను ఇంటికి వెళ్ళాలంటే తిరిగి మార్గంలో తినడానికి నాకు ఆహారం కావాలి కదా, మా అమ్మ పెట్టించింది, జాగ్రత్తగా తినరా నాయన, జాగ్రత్తగా భద్రం చేసుకో అని అన్ని చెప్పి పంపించింది కదా, నేను ఇప్పుడు ఇచ్చేస్తే ఎలా అని ఆలోచన చేయలే. ఆ ఆహారాన్ని సిద్ధం చేసి ఆ పిల్లవాడికి అప్పగించిన ఆ తల్లే ఆ యొక్క పిల్లవాడు ఇచ్చుటలో ఆశీర్వాదం ఉందనే విషయాన్ని కూడా బోధించింది. సో ఈ సమయంలో ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులుగా మనం బిడ్డలకి ఏం చెప్పాలి సార్? వెన్ వి గివ్ వి విల్ గెయిన్. మనం ఇచ్చినప్పుడు మనం పొందుకునేవారుగా ఉంటాం. నువ్వు ఎంతగా ఇస్తే అంతగా దేవుడు ఏం చేస్తాడంటే ఫిల్అప్ చేస్తావు అంటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు. ఈ యొక్క పేద వెధవరాలు ఆమె సారే పాత్రలో ఏం చేస్తుందంటే ఒక దైవజనుని ఇంటి చేర్చుకుని ఆయనకు కావాల్సిన ఆహారం ఇస్తా ఉంది. ఆ యొక్క కుండలో నూనె తరిగిపోలేదు, ఆ యొక్క తొట్టిలో పిండి తరిగిపోలేదు. ఆ యొక్క కరువు కాలం పోయేంత వరకు వారు ఆశ్చర్యకరంగా పోషించబడ్డారు. అలాగే నేను ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, నీకు ఇచ్చిన తలాంతులను, నీకు ఇచ్చినటువంటి మంచి ఉద్దేశాలను దేవుని ఆధీనములో మీరు జరిగించడానికి, మీరు దేవుని యొక్క నామగంత కొరకు ఆ పని చేయడానికి ఇష్టపడితే దేవుడు మిమ్మల్ని చరిత్రాత్మకమైన కార్యాలు చేసేవారుగా ఆయన ఆశీర్వదిస్తాడు. అలాంటి చరిత్రాత్మకమైన కార్యాలు దేవుని నామగంత కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు చేసేటువంటి చిన్నారులుగా మీరు సిద్ధపడాలని ప్రభు నామంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, వెన్ వి గివ్ వి విల్ గెయిన్. మనం ఎప్పుడైతే ఇస్తామో మనము మరలా తిరిగి పొందుకునే వారుగా ఉంటాం. మనము ఏమి బదులు ఆశించుకోకుండా ఇచ్చేవారుగా ఉంటాం. ఎందుకంటే యేసయ్య ఏమి బదులు ఆశించకుండా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టేశాడు ఆయన. కాబట్టి అంతకన్నా గొప్ప కార్యం ఎవరు చేయలేదు. ఆయన వల్ల మనము ఏమి బదులు ఆశించుకోకుండా మన తలాంతు, మన జ్ఞానం, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు, మన కార్యాలు ప్రభువు నామగంత కొరకు చేయవారుగా ఉంటే ప్రభు మనకేం చేస్తాడు తెలుసా? ఆయన తిరిగి రెట్టింపుగా దయచేసే దేవుడిగా ఉన్నాడు. అట్టి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం ఇక్కడ చేరి వచ్చిన చిన్నారందరి పైన ప్రభు నిశ్చయముగా ఉంచి బలపరిచి నడిపించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రభు నామములో వందనాలు. దయచేసి అందరం చప్పట్లు కొట్టి అన్నగారిని అభినందిద్దాం. వాటి చూడండి, కరెక్ట్ గా 5 నిమిషాల్లో మాట్లాడు. జీవన్ కుమార్ గారి మధ్యన మలేషియా, సింగపూర్,
చాలా దేశాలు తిరిగి వచ్చారు. ఆయన 1 గంట మాట్లాడగలుగుతాడు. సెమినార్ స్పీకర్గా 3 గంటలు ఏకదాటిగా మాట్లాడతారు. అలాగే ఇది చిన్నపిల్లల కార్యక్రమం కనుక చాలా చిన్నగా వండర్ఫుల్ వర్డ్ కదా. యేసుక్రీస్తు ప్రభువుకి ఒక గొప్ప మెరకల్ చేయటానికి సహాయపడినటువంటి స్థాయిలో చిన్నపిల్లలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చిన వారు. ఇది ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి. ప్రెసిడెంట్ గారు ఆరుంబాక యెహోషువ గారు సైకిల్ లోపలికి అలౌ చేయరండి మందిరంలోకి ఎప్పుడు. అవునా కాదా? డిసిప్లిన్ కాదా? కానీ చిన్నపిల్లలు యేసు ప్రభుకి హెల్ప్ చేశారంట అనే మాట వినంగానే, ఎవరికంట? చిన్నపిల్లలు యేసు ప్రభుకే సహాయం చేశారంట అనే మాట పద్ధతులు పక్కన పెట్టడం, ముందు బండి లోపల పెట్టాను. చప్పటి కొట్టాను. మొట్టమొదట ఈ రాత పరీక్షల్లో 8, 9, 10 తరగతుల్లో 10వ తరగతితో ప్రారంభించాం అనుకోండి. పెద్దవాళ్ళని గౌరవించారు, చిన్నపిల్లలు మేము అని పిల్లలు ఫీల్ అవ్వకుండా ముందు చిన్నపిల్లలు. బాయ్స్ లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించినటువంటి జీసస్ ప్రార్థనా మందిరం దైవ సేవకులు సంపతయ్య గారి యొక్క మెంటర్షిప్ లో, గారి యొక్క అద్భుతమైనటువంటి టీచింగ్ లో సక్సెస్ అయిన సిహెచ్ రాకేష్ ముందుకు రావాలి. మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను.
ఉంటుందని లేఖనాల్లో మేము చూస్తూ ఉన్నాం. బాల్య దశలోనే వారి హృదయాంతరంగంలోని శ్రేష్టమైన వాక్యం అనే విత్తనము నాటడానికి మీరు విశేషమైనటువంటి ఆలోచన మీ దేని సేవకులకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. జీసస్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ ద్వారా చిన్నారులైనటువంటి వారికి దైవవాక్య జ్ఞానమును వారి యొక్క హృదయాంతరంగాలు స్థిరపరచడానికి, వారిని పురికొల్పి నీ సన్మార్గం నడిపించడానికి, వారిని ప్రోత్సహించడానికి బిషప్ రెవరెండ్ డాక్టర్ శాంతసాగర్ అయ్య గారికి మీరు ఇచ్చిన దర్శనం కొరకు వందనాలు దేవా. టీవీ పరిచయలో భాగముగా ప్రపంచవ్యాప్తముగా అనేకమైన భాషల్లో బైబిల్ ప్రసంగ సరళి విస్తృతముగా దేవుని యొక్క వాక్యం ప్రబలుతున్నటువంటి ఈ పరిచర్య ద్వారా ఈ చిన్నారుల విషయంలో కూడా వారు సమాలోచన చేయడానికి ఆ హృదయాంతరంగంలో మీరు కలగజేసినటువంటి విశేషమైన భారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని దైవవాక్యాన్ని నేర్చుకొని పరీక్షల ద్వారా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా ఉత్తీర్ణులై ఈ రోజున వారు బహుమతులు పొందుకోవడానికి మీరు చూపిన కృప వందనాలు దేవా. చిన్నారులు దీవించండి, ఇక ఉన్నతమైన మార్గాల్లో వారిని స్థిరపరచండి, ఉన్నతమైన స్థానాలు వారు అధిరోహించినట్లుగా మీ కార్యాలు నూతనపరచండి. జీసస్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ని, బిగ్ డయాసిస్ని, ఏసే పరిష్కారం పరిచర్యలను ఇంకను విస్తరింపచేసి మీ దాసులకు ఇవ్వబడిన దర్శనమును క్రమక్రమముగా మీరు నెరవేర్పు తీసుకొస్తూ మీ కార్యాలు నూతనపరుస్తున్నందుకు వందనాలు. ఏలూరు పట్టణంలో చిన్న ప్రాంతంలో ప్రారంభించుకునే పరిచర్య ప్రపంచవ్యాప్తంగా నీ వాక్యము అనేకమైన భాషల్లోని దాసు ద్వారా వెదజల్లటానికి, ప్రబలటానికి మీరు అనుగ్రహించిన అత్యున్నతమైన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం మీ నామానికి భయంకరంగాను, చిన్నారుల జీవితాలకు ఆశీర్వాదకరంగా, సండే స్కూల్ పరిచర్యకు మేలుదాయకంగా మీరు జరిగించినందుకు వందనాలు. సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య నిశ్చయముగా ఇంకను విస్తరింపచేసి మీ పరిపూర్ణ చిత్తాన్ని పరిచర్యను స్థిరపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాసం జీసస్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ కు, బిగ్ డయాసిస్ కి, దైవజనులు బిషప్ రెవరెండ్ డాక్టర్ కాడుపాటి శాంతసాగర్ అయ్య గారికి, కుటుంబములకు, పరిచర్యకు చేరి వచ్చిన చిన్నారులకు, సండే స్కూల్ టీచర్స్, సూపరింటెండెంట్స్ కి సదాకాలం దేవదేవుని కృప, సంతోషము, సమాధానం, సమృద్ధి తోడే నడిపించునుగాక. సైకిల్ చెప్పుడు కొన్నాను, నిన్న కొన్నా. రసీదు మీద పేరు కాడి ఉంచాను. రసీదు మీద పేరు కాడి నుంచి ఆ షాపడికి చెప్పా, నేను సైకిల్ పట్టుకెళ్ళా, ఇప్పుడు రేపు సాయంకాలం వచ్చి పట్టుకెళ్తాను, ఆ పేరు కూడా రేపే వచ్చి రాయించగలుగుతాను, అక్కడ ఉంచుకున్నాను వచ్చాను. ఆ పాపకు రాశానమ్మా, నువ్వు చిన్నారులకు ప్రోత్సాహం ఇవ్వమని రాసినప్పుడు ఒకే మాట పెట్టింది ఆ పాప, అలాగే అంకుల్ అని పెట్టింది. ప్రియదర్శిని గారి తండ్రి గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ప్యారలైజ్ అయి ఉన్నారు. తల్లి మా అమ్మగారితో గవర్నమెంట్ హాస్పిటల్లో గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేశారు. ప్రియదర్శిని మా చాలా ప్రియమైన కుమార్తె. ఆవిడ ఏలూరులో బ్రేక్ ఇన్స్పెక్టర్గా చేసి ఇప్పుడు విజయవాడలో బ్రేక్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దేవుడు దీవించాలని ఒక స్పెషల్ ప్రేయర్ అన్న మా సుబ్బరాయులు అన్న ప్రార్థన చేసుకున్నారు. స్తుతి 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 స్తోత్రునాయన, చిన్న మహాకృపలు ప్రియపరులు తండ్రి, పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. సాయంకాల సమయం మీ సన్ని చేరి ఈ కార్యక్రమంలో పాల్గొంటే మీరు చట్టం పెట్టి మీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ సమయంలోనైనా జీసస్ ఫ్రెండ్స్ ద్వారానైనా చిన్నారులకు పెట్టిన కాంపిటీషన్లో ఈరోజు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని ఆదరించేంత వరకు మీరే అధ్యక్షులుగా ఉండి మీ నామమయమార్థమే ఘనంగా జరిపించుకునే విధానం బట్టి మీకు వందనాలు స్వామి. అలాగైనా దీన్ని నాయకత్వం వహించి దీన్ని ఈ పరిచర్యను కొనసాగిస్తున్న బిషప్ శాంతసాగర్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్యలో మీరు వారికి తోడుగా ఉండండి. అదేవిధంగానైనా ఈ సమయంలోనైనా చిన్నారులకు బహుమతులు ఇచ్చిన విజయవాడ బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రియదర్శిని గారి కుటుంబం గురించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానైనా. దీని ద్వారా వచ్చిన నూరంతల ఫలాన్ని మీరు వారికి కుటుంబాలపై ఆకాశవాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారమైన మీ కృపా ప్రేమను కుమరించి
మరి 30 60 100 ఆశీర్వదించి దీవించి ఫలింపచేయండి. అలాగేనైనా దీని ద్వారా ఈ పరిచర్యనైనా ఇంకా భూదిగంతల వరకు నిరాటకంగా సాగిపోయే కృపను మీరు జీసస్ టెలివిజన్ వారికి దయచేయండి. అలాగేనైనా ఈ కార్యక్రమం ముగించుకొని మరలా తిరిగి మేము మా గృహాలు వెళ్తుండగా వచ్చినప్పుడు తిరిగి ప్రయాణంలో మీ కృప చూపించి మీ దినావసరాలతో నింపి మీ కృపాక్షేపణ నడిపించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.